विकाराबाद जिले के परगी में तबलीगी जमात का 6 ता 8 जनवरी से रोज़ा सूबाई इज्तिमा। तेलंगाना हुकूमत की जानिब से मुख्तलिफ इंतजामात के लिए 2.5 करोड़ रुपये मंजूर। 180 एकड़ अराजी पर इज्तिमा का बड़े पैमाने पर इंतजामात जारी। विकाराबाद जिले के हल्के असम्बली व मंडल परगी के नेमत नगर में 6, 7 और 8 जनवरी को तबलीगी जमात का 6 रोज़ा इज्तिमा का इनेकाद अमल में लाया जा रहा है, जिसकी तैयारियां 6 माह से जारी हैं। तबलीगी जमात के इस सूबाई सतह के इज्तिमा में रियासत तेलंगाना, आंध्र प्रदेश के अलावा पड़ोसी रियासतों कर्नाटक और महाराष्ट्र से भी ज़ायद 4 लाख अफराद की शिरकत का इम्कान है। मुंतज़मीन के मुताबिक इस इज्तिमा का आगाज़ 6 जनवरी को नमाज फज्र के साथ होगा और 8 जनवरी को बाद नमाज ज़ोहर दुआ के साथ इख्तिताम होगा। इस इज्तिमागाह में मुख्तलिफ उमूर के अंजाम दही के लिए रियासती हुकूमत की जानिब से 2,45,93,847 रुपये तेलंगाना स्टेट वक्फ बोर्ड की जानिब से मंजूर किए गए हैं। वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी से इस सिलसिले में रुकन असम्बली परगी टी राम मोहन रेड्डी के साथ सीनियर कांग्रेसी कायद मोहम्मद अली शब्बीर, वज़ीर आला के बड़े भाई तिरुपति रेड्डी और हाफिज मोहम्मद यूसुफ कोडंगल ने भी वज़ीर आला रेवंत रेड्डी को इस जानिब तवज्जो दिलवाई थी। उसके फौरी बाद कल 13 दिसंबर को सेक्रेटरी रियासती अक़लियती बहबूद जनाब सैयद उमर जलील IAS ने इस ज़िमन में GO नंबर RT 123 जारी करते हुए रुकन असम्बली परगी टी राम मोहन रेड्डी की मौजूदगी में रकमी मंजूरी पर मुश्तमिल GO की कापी तबलीगी जमात के जिम्मेदारान के हवाले की। ये रकम कलेक्टर ज़िले विकाराबाद नारायण रेड्डी IAS की निगरानी में खर्च की जाएगी। చాలా సంతోషంగా ఉంది. పరిగిలో మైనార్టీ సోదరులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రార్థనలు చేయాలనే ఉద్దేశంతో ఇజ్తిమా చేయడానికి అని చెప్పి ఒక ప్రతిపాదన నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన గురించి నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అసెంబ్లీలో మాట్లాడినా. తను సెక్రటరీ రమ్మని చెప్పారు. సెక్రటరీకి వచ్చాను. రాగానే సంబంధిత అధికారులను పిలిచి వెంటనే దీనికి సంబంధించిన జీవో విడుదల చేయాలని చెప్పారు. వెంటనే నేను ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు, సయ్యద్ ఉమర్ జలీల్ గారు IAS మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు వెంటనే ఈరోజు డేట్తో 13th డిసెంబర్ GORT నెంబర్ 123 దీని యొక్క టోటల్ కాస్ట్ 2,45,93,847 రూపీస్, అంటే 2,45,93,000 రూపాయలు సంబంధించిన జీవోని ఈరోజే విడుదల చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మైనార్టీ సోదరులకు పెద్ద ఎత్తున వారి యొక్క ప్రార్థనలు చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జీవో ఈరోజు నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాంట్లో అదేవిధంగా మన కొడంగల్ నుంచి కూడా యూసుఫ్ గారు యూసుఫ్ భాయ్ ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు తను కూడా ఈ యొక్క వర్క్ జరగాలని చెప్పి నాకు అసెంబ్లీలో కలిసినప్పుడు తను కూడా మాట్లాడింది. మన తిరుపతి రెడ్డి గారు, భాషా గారు, ఈ విధంగా చాలామంది మన పరిగి నుంచి కూడా మన రఫీక్ సదర్ సాబ్ కొడుకు, మన షకీల్ భాయ్ గారు, మన వాజిద్ గారు, ఇంకా మన అంజద్ గారు, ఇంకా చాలామంది, ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే కైసర్ గారు, కరీం గారు, వాజిద్ గారు, ఎవరితో అయితే జర బోలో కొరంగల్ ఖలీల్ గారు, బాసిఫ్ భాయ్, బాషా భాయ్, ఇంకా అందరు కూడా కైసర్ భాయ్, అందరూ కూడా ఇంకా చాలామంది ఇక్కడ రాకుండా పరిగిలు కూడా చాలామంది ఈ పని జరగాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా ఈ విషయం పైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద కార్యక్రమం. పార్టీలకు అతీతంగా మనమందరం కూడా కలిసిమెలిసి సోదర భావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ, ఒకవేళ నేనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా పిలవాలని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను విషయాన్ని కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 4 రోజులలోనే 2,45,00,000 రూపాయల ఆర్డర్ తీసుకున్నా. అది కూడా పరిగి గురించి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని అందరూ కూడా 2 లక్షల మంది ఈ యొక్క ప్రార్థనల గురించి మైనార్టీ సోదరులు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతాను. ధన్యవాదాలు.